హిందీలో యాద్ రఖ్నా అంటే తెలుగులో గుర్తుపెట్టుకోవడం అని అర్థం వస్తుంది. మన ఫ్రెండ్స్తోనైనా లేదంటే మనకంటే చిన్నవాళ్ళకి ఏదైనా విషయం కోసం కానీ లేదంటే దేనికోసమైనా గుర్తుపెట్టుకో అని చెప్పాల్సి వచ్చినప్పుడు హిందీలో యాద్ రఖో అని చెప్పాలి. అదే మనకంటే పెద్దవాళ్ళకి విత్ రెస్పెక్ట్తో గుర్తుపెట్టుకోండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు హిందీలో యాద్ రఖియే అని చెప్పాలి. అదే గుర్తుపెట్టుకోండి అని ఒకరికంటే ఎక్కువ మంది అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా విషయం కోసం గుర్తుపెట్టుకోండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా హిందీలో యాద్ రఖియే అని చెప్పాలి. నెక్స్ట్ వన్ యాద్ హే తో అంటే గుర్తుంటే అని అర్థం వస్తుంది. హిందీలో యాద్ నహీ హే అంటే తెలుగులో గుర్తులేదు అని అర్థం వస్తుంది. ముఝే యాద్ హే అంటే నాకు గుర్తుంది అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్ హమ్కో యాద్ నహీ హే అంటే మాకు గుర్తు లేదు. ఈ సెంటెన్స్లో హమ్కో అనే వర్డ్ బదులుగా తుమ్కో అనే వర్డ్ పెట్టి మనం సెంటెన్స్ చదివితే తుమ్కో యాద్ నహీ హే అవుతుంది. దీని అర్థం నీకు గుర్తు లేదు అని అర్థం వస్తుంది. హమ్కో అంటే మాకు, తుమ్కో అంటే నీకు. యాద్ కర్కే అంటే తెలుగులో గుర్తు తెచ్చుకుని అని అర్థం వస్తుంది. దీన్ని సెంటెన్సెస్లో ఎలా యూస్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఎవరికైనా గుర్తు తెచ్చుకొని చెప్తాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు హిందీలో యాద్ కర్కే బతాऊंगी అని చెప్పాలి. లేడీస్ అయితే యాద్ కర్కే బతాऊंगी అని చెప్పాలి. అదే జెంట్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు యాద్ కర్కే బతాऊंगा అని చెప్పాలి. రెండింటి తెలుగు అర్థం గుర్తు తెచ్చుకొని చెప్తాను అని వస్తుంది. నెక్స్ట్ వన్ యాద్ హోనే సే అంటే గుర్తుండటం వల్ల. నెక్స్ట్ వన్ యాద్ నహీ రహతా హై. దీని తెలుగు అర్థం మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.